రైట్ నో నేనైతే ఇప్పుడు జఫ్నాలో ఉన్నా. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే నేను ఉంటున్న హాస్టల్. సో ఇక్కడి నుంచి నేను ఫెర్రీ ఎక్కాలి కదా, ఆ పాయింట్కి అయితే వెళ్ళాలి. హార్బరు దాని పేరు వచ్చేసి కంకే సంతురై ఏదో సంథింగ్ నేమ్ అయితే ఉంది. ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. పిక్మీలో రైడ్ బుక్ చేసా, కన్ఫర్మ్ అయితే ఒకవేళ వస్తే వెళ్ళిపోతాను. 18 కిలోమీటర్లు ఒక 30 మినిట్స్ చూపిస్తుంది. ఇది వచ్చేసి నేను ఉంటున్న హాస్టల్. చూసారా, యార్ల హాస్టల్ అంట, చాలా బాగుందండి మెయింటెనెన్స్ అంతాను. నాకు పర్ డేకి వచ్చేసి 430 రూపాయలు పడింది. బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీ అనమాట. మీరు ఎవరైనా జాఫ్నా వస్తే ఈ హాస్టల్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. నేనుంటున్న లొకేషను సిటీ సెంటర్ అండి, జాఫ్నా సిటీ సెంటర్. ఆ ముందుకెళ్తే బస్ స్టాప్ అది ఉంటుంది అనమాట. ఇది నేను ఉంటున్న హాస్టల్. ఈ బిల్డింగ్ బ్యాక్ ఉంటుంది, ఆ సందులో వెళ్ళాలి, మీకు కనిపిస్తుంది కదా. సో ఇదనమాట నేనున్న లొకేషను. అండ్ ఇక్కడి నుంచి మనకి 18 కిలోమీటర్లు చూపిస్తుంది. ఆ కంకేశంతురే ఏదో సంథింగ్ పలకలేకపోతున్నాం, కానీ ఆ హార్బర్కి అయితే వెళ్ళాలి. ఆ 18 కిలోమీటర్లు ఇప్పుడు నేను పిక్మీ బుక్ చేసా కదా, వస్తుంది రైడ్ బుక్ చేసాం కదండి, వచ్చేసింది పిక్మీ. హెల్మెట్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇక్కడ హెల్మెట్ పెట్టకుండా రోడ్డు తీసుకెళ్ళరు, పోలీసులు కూడా దించేస్తారు. సో వెళ్ళిపోవడం. లెట్స్ గో బ్రదర్. యా, ఉదయం 8 గంటలు అవుతుందండి. రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో, ఖాళీ ఉన్నాయి, పెద్ద ట్రాఫిక్ ఏమి ఉండదండి. జనాభా తక్కువ ఉన్న దేశం కదండి. నైట్ టైం కూడా వీళ్ళు చాలా తొందరగా షాపులు క్లోజ్ చేసేస్తారండి. 8 అయ్యేసరికి 80% షాపులు అయితే క్లోజ్ అయిపోతాయండి. ఎక్కడికి వెళ్ళినా మన హిందూ టెంపుల్ అయితే ఉన్నాయండి శ్రీలంకలో. హార్బర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. లోపలికి వెళ్ళి మొత్తం మనకి చెక్ ఇన్ అన్నీ ఉంటాయి అనమాట. అక్కడ బ్యాక్ సైడ్ పాస్పోర్ట్ అది చూసారండి, టికెట్. ఫస్ట్ టైము నేను శ్రీలంక అనుకున్నాడు అటు, ఇండియన్ పాస్పోర్ట్ చూపించిన. నువ్వు వెళ్ళడానికి లేదు అది ఇది అని అన్నాడు. సో నీ ఫెర్రీ వాళ్ళకి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నా ఇలాగని. సో పంపారు. ఇక్కడైతే వెయిట్ చేయమని చెప్పారు. సో చెకింగ్స్ ఏవి అవుతాయంట ఇక్కడ. మొత్తం మనకి చెకింగ్స్ అన్నీ అయిన తర్వాత మనకి 1:30కి యాక్చువల్గా ఫెర్రీ స్టార్ట్ అయ్యేది. మనకి చెక్ ఇన్ మొత్తం అన్నీ అయితే అప్పుడు మనము ఫెర్రీ ఎక్కుతాం. లోపలైతే ఈ విధంగా ఉంది, అది మెయిన్ గేట్ అనమాట. అక్కడ వీడియోస్ ఏం తీయొద్దని రాశారు. పోటీరే కదండి, కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట. టైం వచ్చేసి మార్నింగ్ 9 o'clock అవుతుందండి. నాకు 1:30కి ఫెర్రీ స్టార్ట్ అయ్యేది అనమాట. 3 గంటల ముందు ఉండాలని టికెట్లో మెన్షన్ చేశారు. నేను ఏకంగా 4 గంటల ముందు వచ్చి కూర్చున్నా. చూద్దాం, మొత్తం మీకు డీటెయిల్గా దీని గురించి చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. ఫస్ట్ అయితే పాస్పోర్ట్ అయితే చెక్ చేస్తున్నారు ఇక్కడ. సో ఎవరెవరు వచ్చారో వాళ్ళ టికెట్ దగ్గర టిక్ పెడుతున్నారు. ఫెర్రీ బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేసారు. లోపలికి చెక్ ఇన్ అయిపోయి వచ్చి వెయిటింగ్ హాల్లో అయితే కూర్చోబెట్టారు. సో ఇక్కడ ఫెర్రీ కోసం వెయిట్ చేయాలి. టైం వచ్చేసి 10:30 అవుతుంది. మొత్తం వెయిటింగ్ హాల్ అయితే నిండిపోయింది. చాలా మంది ఉన్నారు ఇండియాకి వచ్చేటోళ్ళు ఈ ఫెర్రీ ద్వారా. చూసుకోవచ్చు మొత్తం వెయిటింగ్ హాల్లో ఎంతమంది ఉన్నారో. ఇంకా టైం గడిచే కొద్దీ వస్తూ ఉంటారనమాట. తొత్తరికి ఉదయం 8 గంటలకే వచ్చేసాను. వెయిట్ చేసి చిరాకేసింది మొత్తానికి. ఫైనల్గా 4 గంటల వెయిటింగ్ తర్వాత బస్సు దగ్గరికి అయితే తీసుకొచ్చారండి. ఇక్కడ నుంచి లోపల బోర్డింగ్ పాయింట్కి అయితే తీసుకెళ్తారు ఫెర్రీ దగ్గరికి. సముద్రం అది కనిపిస్తుంది. సో బస్సు అయితే చాలా బాగుంది, ప్రీమియంగా ఉంది. ఏసీ బస్సులోనే తీసుకెళ్తున్నారు. దాదాపు 4:30 గంటల తర్వాత బస్సులోకి అయితే వచ్చాం. ఇప్పుడు మనల్ని అక్కడ హార్బర్ దగ్గర తీసుకెళ్తారు, ఫెర్రీ ఉంటుంది అక్కడ. ఇప్పుడైతే ఏసీ బస్సులోనే తీసుకెళ్తున్నారు అనమాట. చెక్ ఇన్ అన్నీ అయిపోయి వీళ్ళు ఈ ఎంబసీ ఉంటుంది కదా, శ్రీలంక ఎంబసీ ఎగ్జిట్ స్టాంప్ అయితే వేసేసారు. దాదాపు కూర్చొని కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. ఇప్పుడైతే 1:30 అవుతుంది. ఇక్కడే టైం అయిపోయింది 1:30. యాక్చువల్గా ఫెర్రీ స్టార్ట్ అయ్యేదే 1:30 అన్నారు, బట్ ఇక్కడే టైం అయిపోయింది. సో వెళ్తున్నాం. ఫైనల్గా ఫెర్రీ బోర్డింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసుకోవచ్చు శుభం ఫెర్రీ అయితే ఇక్కడ ఉంది. దీంట్లోనే ఇండియాకి మనం జర్నీ చేయబోతున్నాం. దాదాపు 4 గంటల టైం పడుతుంది ఇందులో. ఈ ఫెర్రీలోనే మనం వెళ్ళబోతున్నాం ఇండియాకి. అదిగోండి దిగుతున్నారు. బస్సులో ఉండే వాళ్ళందరూ దిగి ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఇంకా మనకి చెక్ ఇన్ ప్రాసెస్ అంతా అయిపోయింది కాబట్టి జస్ట్ మనకి బోర్డింగ్ పాస్పోర్ట్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోవడమే డైరెక్ట్.
మేమైతే స్టార్ట్ అయ్యాం, ఇంకా వెళ్ళిపోవడమే ఫెర్రీ లోపలికి. 1:30కి స్టార్ట్ అవుద్ది అన్నారు కానీ దాదాపు 2 అయిపోతుంది టైము. అలా లైన్ మీద దిగుతూ వెళ్ళాలి. బయటనైతే ఈ విధంగా ఉంటుంది చూసారా సెక్యూరిటీ అంతనా. ఇది శుభం అండి, దీని పేరు వచ్చేసి. బుక్ చేసుకోవాలంటే .comలో ఉంటుంది అనమాట. ఫైనల్గా ఆ ఫెర్రీ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను చూసారా. ఇది లోపలికి వెళ్దాం. రాగానే వాటర్ బాటిల్ కాంప్లిమెంటరీకి ఇచ్చారండి. ఇది ప్రీమియం అనమాట. పైకి అంత నార్మలే. 5,000 బుకింగ్ అయ్యింది. బుక్ చేసుకున్నాను నేనైతే. చూద్దాం సీట్ నెంబర్స్ అవి చెక్ చేసుకుందాం. లోపలైతే బిజీగా ఉంది, ఎవరి కంగారులో వాళ్ళు ఉన్నారు. ఇది వచ్చేసి నా సీట్ అనమాట. బుకింగ్ వీళ్ళు బోర్డింగ్ పాస్లో ఇచ్చింది అయితే ఇదే వచ్చింది 1F. విండో అటువైపు ఉంటుంది, ఇటువైపు కూడా ఉంటుంది. పర్లేదు బాగానే ఉంది. కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఇది కిందన కొంచెం క్లాస్ తక్కువ కదా, కొంచెం గోలగా ఉంది. అదే పైన అయితే కొంచెం ప్రశాంతంగా డీసెంట్గా ఉంటుంది. సో ఇది పరిస్థితి అనమాట. దాదాపు 4 గంటల జర్నీ అయితే పడుతుంది. ఇక్కడ ఈ సీ రూట్ డిస్టెన్స్ చూసుకుంటే ఇక్కడ ఈ జాఫ్నా నుంచి నాగిపట్నం అనే వెళ్తున్నానండి తమిళనాడుకి. అక్కడికి వెళ్తుంది ఇది ఫెర్రీ. దాదాపు 130 కిలోమీటర్లు ఎంతో చూపిస్తుంది సీ రూట్ డిస్టెన్స్ అయితే. సో 4 గంటలు అయితే టైం తీసుకుంటుంది. ఇప్పుడైతే ఢిల్లీలోనే ఉంది. ఎగ్జాక్ట్గా 1:30 స్టార్ట్ చేయాలి వీళ్ళు. మరి లేట్ అయిపోయింది. సో ఈవినింగ్ ఏ టైంకి వెళ్తాడో చూద్దాం. అందరూ తింటున్నారు. ఓవరాల్గా ఫెర్రీ లోపల అయితే ఇలా ఉంటుందండి. ఇది డిస్టెన్స్ తక్కువ, నెక్స్ట్ జనాలు కూడా తక్కువగా ప్రయాణిస్తారు కాబట్టి వీళ్ళు ఫెర్రీలు అయితే నడుపుతున్నారు మన ఇండియాకి ఈ శ్రీలంకకి మధ్యలో. అదే అండమాన్ చాలా దూరం కదండి మనకి, ఇండియాకి అండమాన్కి దూరం కాబట్టి షిప్లో వెళ్తాయి అక్కడికి. సో ఇది ఫెర్రీలు నడుపుతారనమాట. తక్కువ జనము అండ్ డిస్టెన్స్ తక్కువ కదా, 4 గంటలు అయిపోద్ది. సో అందుకని ఈ ఫెర్రీలు అనేవి నడుపుతారు. అలా ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉన్నది ఫెర్రీ అనేది. లోపలైతే ఫుల్గా ఏసీ చేశారు, చల్లగా ఉందన్నమాట. మనకి ఏమైనా కావాల్స్తే ఇక్కడ కొనుక్కోవచ్చు తినడానికి, పర్లేదు. అంతా కిందన క్లాస్ ఇది. లోపలైతే ఈ విధంగా ఉంది. బయటికి పంపరేమో, డోర్లన్నీ క్లోజ్ చేశారు. ఒకసారి చూపిస్తాను బయటికి. మామూలుగా మనల్ని రానివ్వలేదు. ఇవేమో మసకగా ఉన్నాయి వాష్రూములు. ఈ ఫెర్రీలో వాష్రూమ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. మొత్తం ఏసీ ఉంటుంది అనమాట, చల్లగా ఉంటుంది. ప్యాక్ చేస్తున్నాడు ఫెర్రీని, తిప్పుతున్నాడు చూసారా. ఒకసారి మీదకి వెళ్దాం. మీద ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను మీకు. మీద కొంచెం ప్రీమియంగా ఉంటుంది. మీదన చాలా బాగుంది కదా. ఈ డోర్ ఉంది బట్ మనం బయటికి వెళ్ళకూడదు. చూడండి ఎలా తిరుగుతుందో. అటు నుంచి అటు ఊతుంది చూసారా. పైన క్లాస్ అయితే ఈ విధంగా ఉందండి. ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. మొత్తం రివర్స్ చేసాడు అనమాట. ఉన్న ప్లేస్లోనే దీన్ని అలా చుట్టూ తిప్పేశాడు. చిన్న సైజు కదండి, సింపుల్గా ఉంటుంది అనమాట. అదే పెద్ద షిప్ కదలాలంటే దాన్ని చిన్న బోట్లు లాగాలి, చాలా తతంగా ఉంటుంది. స్టార్ట్ అయిపోయింది చూసారా. శ్రీలంకకి ఇంకా వీడ్కోలు చెప్పేద్దాం. బాయ్ శ్రీలంక. వీళ్ళకి మాత్రమే ఇది యాక్సెస్ ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు తీయడానికి అవుతాం. ఇదనమాట ఓవరాల్గా ఫెర్రీ అయితే ఈ విధంగా ఉంది. మళ్ళీ మన ప్లేస్కి వెళ్దాం కిందకి. ఇక్కడ కెప్టెన్ ఉంటారు లోపల, చూడొచ్చో చూడకూడదు, రిస్ట్రిక్ట్ ఏరియా. ఎందుకు సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, మనం చూపించకూడదు. కిందకి వెళ్ళిపోదాం. కింద అయితే మళ్ళీ ఈ విధంగా ఉంది. కింద అంతా గందరగోళంగా ఉందండి బాబు ఈ క్లాసు. పైన కొంచెం అఫీషియల్గా మంచిగా ఉంది, కాకపోతే డబ్బులు ఎక్కువ.
కింద ఇది 5,000 6,000 ఉంటుంది. నేనైతే 5,000కి పర్చేజ్ చేశాను అనమాట ఆన్లైన్లో. ఇక్కడ చూస్తే ఎవరో సైక్లిస్ట్ ఉన్నాడు. సో సైకిల్ చూసారు ఎలా పెట్టారో లోపల. ఇక్కడైతే ఫుడ్ రేట్ ఎక్కువ ఉంటుందని కొనుక్కొని తెచ్చేసుకున్నారనమాట. అందరూ ఇక్కడ తినేస్తున్నారు. అది వచ్చేసి క్యాంటీన్. అక్కడ క్యాంటీన్ ఫుడ్ రేట్ ఎక్కువ ఉంటుంది కదని కొందరు పార్సల్ తెచ్చుకొని తింటున్నారు. ఇక్కడ బోట్లో అదే ఇందులో ఎలా ఉండాలనేది ఇంట్రొడక్షన్స్ టీవీలో వేసేస్తున్నారు అనమాట. ఫిజికల్గా ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ వీడియో చూస్తూ మనం ప్రిపేర్ అవుతాం. బోట్ కదులుతుంటే బుర్ర తిరుగుతుందండి. అటు ఇటు ఊగుతుంది కదా, కొంచెం ఏదోలాగా అనిపిస్తుంది. పర్లేదు, యావరేజ్ స్పీడ్తో తీసుకెళ్తున్నాడు. నాకు తెలిసి ఎందుకని ఎక్కువ స్పీడ్ తీసుకెళ్ళు, అందుకే 4 hours పడుతుందేమో. శ్రీలంకకి ఇంకా బాయ్ చెప్పేసాం. సముద్రం చాలా బాగా అనిపిస్తుంది అండి. ఇలా నుంచి ఇలా ఊగుతుంది అనమాట. నడవలేకపోతున్నారు. అటు నుంచి ఇటు ఊగుతుంది అనమాట. మనం సపోర్ట్ లేకుండా నడవలేం. ఇది వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడొచ్చు ఎలా ఊగుతుందో. అటు నుంచి ఇటు ఒక యావరేజ్ స్పీడ్లో వెళ్తుంది. మరీ ఎక్కువ స్పీడ్లో తీసుకెళ్ళి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే వాష్రూమ్ లోపలికి వచ్చాను. చూడొచ్చు ఎలా ఉందో వాష్రూమ్. ఇది పరిస్థితి అనమాట. అంత క్లీనింగ్ ఏం లేదు. మ్యాక్సిమం ఇంతే. నేను అండమాన్ వెళ్ళేటప్పుడు కూడా సేమ్ పొజిషన్ అనమాట. పరిస్థితి వాష్రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు దీనికంటే వెళ్ళకూడదు. దీనికంటే ఓకే, కానీ దీనికి వెళ్ళామంటే మనకే అంటుకుంటుంది. బోట్ టూ మచ్గా ఊగుతుంది. ఇది లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఫోన్ పట్టుకొని వీళ్ళకి వెళ్ళడం అంటే కొంచెం కష్టం, బట్ ట్రై చేస్తున్నా. ఫెర్రీ స్టార్ట్ అయిన అరగంటకి అందరూ షట్ డౌన్ అయిపోయారు. దెబ్బకు ఒక్కొక్కరికి వామిటింగ్స్ అవుతున్నాయి, తల తిరిగేస్తుంది. మామూలుగా లేదు అసలు. కొందరికైతే అసలు పడలేదు ఈ ఫెర్రీ. జర్నీ ఫుల్ బోరింగ్గా ఉంది. ఇప్పుడు బయటికి వెళ్ళి మంచి వ్యూ చూద్దామంటే యాక్సెస్ లేదు. బయటికి డోర్లు ఓపెన్ చేయట్లే, లోపల ఉండబుద్ధి కావట్లే. పక్కనే ఎంతమంది వాంతులు చేస్తున్నారంటే మామూలుగా లేదు అసలు. మధ్యలో వచ్చి స్ప్రేలు గాటర్ కొడుతున్నారు ఇక్కడ వీళ్ళు స్టాఫ్ అది వచ్చి. విచిత్రంగా ఉంది ఈ జర్నీ. 4 గంటలు అంటే ఏముందని అనుకున్నా కానీ మామూలుగా లేదు అసలు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇంకొక 50 కిలోమీటర్లు ఎంతో ఉంది. సో మ్యాక్సిమం ఇంకొక 1.5 గంట పడుద్ది వెళ్ళడానికి. సిచ్యువేషన్ అయితే ఇలా ఉందన్నమాట. ఫైనల్గా తమిళనాడులోని నాగపట్టినం పోర్టుకి అయితే వచ్చేసామండి. చూడొచ్చు, ఇంటర్నేషనల్ అనమాట. చూసారా ఇది ఎలా గుద్దుకుందో. వచ్చేసాం ఫైనల్గా. దీన్ని హ్యాంగ్ చేయడానికి మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. బయట కడతారు. అందరూ రెడీ అయిపోయారు వెళ్ళిపోవడానికి. మొత్తం లైన్ కట్టేస్తున్నారు అనమాట. ఫైనల్లీ నాగపట్టినంకి అయితే వచ్చేసామండి. ఇప్పుడైతే ఈవినింగ్ 6:20 అవుతుంది అనమాట. అనుకున్న విధంగానే దాదాపు 4 గంటల్లో తీసుకొచ్చేసాడు. చూడొచ్చు వెనకతల. ఇది నాగపట్టినం పోర్ట్ ఏరియా. శుభం ఫెరీలోనే వచ్చాం అనమాట. ఇలా లోపలికి వెళ్ళాలి. ఇంకెక్కడికి అరైవల్ ఉంటుంది మనకి. సో మళ్ళీ మన లగేజ్ అది తీసుకోవాలన్నమాట. విశాలంగా ఉంది. మళ్ళీ ఇక్కడ లైన్ ఒకటి కట్టాలండి బాబు. ఈ లైన్లో వెళ్ళాలి. పడద్దు, ఒక 1/2 hour టైం పడుద్ది మొత్తం బయటికి వెళ్ళేసరికి.
ఈ నాగిపట్నం లైట్ హౌస్ చూడండి, భలే ఉంది కదా. ఇప్పుడు నేను ఇండియాలోకి వచ్చాను కదండి, ఎంట్రీ స్టాంప్ వేసుకోవాలి. ఇక్కడ కూడా ఇమిగ్రేషన్ ఉంటుంది. సో ఈ ఇమిగ్రేషన్ అయిన తర్వాత మన బ్యాగేజ్ లాస్ట్లో ఇస్తారు. సో దీనికోసం అనమాట ఇంత లైను. దాదాపు గంటన్నర ఇమిగ్రేషన్ తర్వాత వచ్చానమాట. ఎంట్రీ స్టాంప్ అయితే వేసేసారు. ఇండియాలోకి అఫీషియల్గా ఇప్పుడు వచ్చాం. ఇంకా నేను ఇక్కడ నుంచి నాగిపట్నం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి చెన్నై నుంచి మా ఊరికి ట్రైన్ ఎక్కాలన్నమాట. సో ఫైనల్గా మన ఫెర్రీ జర్నీ, షిప్ కాదు, శ్రీలంక టు నాగిపట్నం ఇండియా వరకు మన ఫెర్రీ జర్నీ అయితే ఈ విధంగా అయింది. ఈ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి ఇదంతా నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇందులో శుభం ఫెర్రీ అని సెర్చ్ చేయాలి. దాని తర్వాత వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ పైన క్లిక్ చేస్తే shubhamferry.com అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి ఈ డియర్ ప్యాసింజర్ అనే నోట్ ఉంటుంది కదా, ఇది చదువుకున్న తర్వాత మనం డెస్టినేషను నాగిపట్నం నుంచి జాఫ్నా వెళ్ళాలనుకున్నా, జాఫ్నా నుంచి నాగిపట్నం వెళ్ళాలనుకున్నా మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవాలన్నమాట. ఫ్రమ్ ఎక్కడి నుంచి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తాం అనేది డేట్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సో డేట్ సెలెక్షన్ అయిన తర్వాత మనం రిటర్న్ వెళ్తున్నామా లేదంటే వన్ వే వెళ్తున్నాం అనేది కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ప్యాసింజర్స్ అడల్ట్స్ ఎంతమంది, చిల్డ్రన్ ఎవరైనా ఉన్నారో యాడ్ చేసుకోవచ్చు. క్లాస్ వచ్చేసి ఎకానమీ ప్రీమియం ఉంటుంది, మీరు వీడియోలో చూశారు కదా. సో ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత కిందన సెర్చ్ బార్ పైన ట్యాప్ చేస్తే ఇలా మన టికెట్ అని చూపిస్తుంది. అండ్ పైన మాడిఫై అని కనిపిస్తుంది కదండి, టికెట్లో ఏమైనా మళ్ళీ మనం చేంజెస్ చేసుకోవాలంటే మళ్ళీ మాడిఫై చేయొచ్చు, చూసుకోవచ్చు అనమాట. అండ్ మనకి టికెట్ అయితే ఈ విధంగా ఉంటుంది. క్యాబిన్, బ్యాగేజ్, సీట్ సెలెక్షను, మీల్ సెలెక్షను అని ఉంటాయి అనమాట. మనకి మీల్ కావాలంటే పెట్టుకోవచ్చు, అందులో ఈ రవ్వ ఉప్మా ఏవేవో ఇస్తారండి. ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత బుక్ అని ఉంది కదండి, దానిపైన ట్యాప్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇలాగ ఉంటుంది. ఇంపార్టెంట్ వీసా అడ్వైజరీ ఉంది కదండి, ఇది చదువుకొని నెక్స్ట్ ఈ కిందన కనిపిస్తుంది కదా మనకి ట్రావెలర్ డీటెయిల్స్ అనేసి. సో ఎంతమంది వెళ్తున్నాం, ఒకరైతే ఒకరు, ఇద్దరైతే ఇద్దరు, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలండి. నేము, మెయిలు, ఫోన్ నెంబరు, నెక్స్ట్ మనకి పాస్పోర్ట్ నెంబరు, పాస్పోర్ట్ ఎక్స్పైరీ, ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుందండి. వీసా నెంబర్ కూడా అడుగుతుంది. సో అవన్నీ ఇచ్చిన తర్వాత మనం కంటిన్యూ నొక్కితే అక్కడ మనకి ఏంటంటే పేమెంట్ వచ్చేస్తుంది అనమాట. మనం కార్డు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెక్స్ట్ అన్నీ ఆన్లైన్ మనకి అవైలబుల్ ఉంటాయి. సో అలా మనం టికెట్ ఇంక డైరెక్ట్ బుక్ చేసుకోవడమే.